ఇప్పుడు నన్ను జాకెట్ వేసుకొని చూశారు కదా, ఎలా ఉందో ఒకసారి చెప్పండి. మా మేడం అయితే తీపిచ్చింది జాకెట్, అలాగే సాక్సులు అయితే తీపిచ్చింది. జాకెట్ అయితే 10 దినాలు పడింది జాకెట్. చాలా అంటే చాలా బాగుంది. రెండో విషయం ఏంటంటే, మీకు ఇంత ముందు వీడియోలో చెప్పాను, వాళ్ళ కొడుకు వాళ్ళ అమ్మ ఇద్దరు వేరే వేరే అయిపోతున్నారు అని చెప్పి, దాని గురించి అయితే మాట్లాడదామని చెప్పి ఇప్పుడైతే మేము ముందుకు వచ్చేసాను. ఎవరికైనా సరే తల్లిదండ్రులకి చిన్న కొడుకు అంటే చాలా చాలా చీప్గా చూస్తారు. అందరూ అలా ఉంటారని నేను అనుకోను. మన ఇండియాలో కూడా అంతేను. చిన్న కొడుకుని అంతగా ప్రేమగా ఎక్కువ చూసుకోరు అనమాట. అలాగే భార్య మాటలని ఎక్కువ భర్తలు కూడా చాలామంది చెడిపోతూ ఉన్నారు. ఇప్పుడు సిచ్యువేషన్ అదే జరిగింది మా ఇంట్లో. మా మేడం వాళ్ళ కొడుకు పాపము ఇక్కడే ఉండాలి, డ్రైవర్ లేడు కదా, ఈ డ్రైవర్ని చూసుకుంటా ఇక్కడ ఉందాము, డ్రైవర్ ఉన్నాడు. అలాగే ఇంట్లో కింద పని మనిషి, మా అమ్మ పని మనిషి ఉంది, అన్నం చేసి పెడుతుంది మనకు. మనకు సపరేట్గా ఇంట్లో బయటికి వెళ్ళామంటే మనకంటూ ఇంట్లోకి పోయినామంటే మనకు డ్రైవర్ కావాలి, అలాగే ఇంకొక ఎక్స్ట్రా మనిషి కాడు కావాలి, పని మనిషి వంట చేసేదానికంటే. లేదు, మీ అమ్మకాడ ఉండాల్సినంత అవసరం లేదు నాకు, బయటికి వెళ్ళిపోదాము, ఈ ఇంట్లో వద్దని చెప్పి బయటికైతే వెళ్ళిపోతున్నది. మా మేడం అయితే భయంకరంగా ఏడుస్తూ ఉన్నది. అన్నం నీళ్ళు లేకుండా ఎంత బాధపడుతున్నా అంటే అంత బాధపడుతున్నది. అది నటిస్తున్నారా లేదంటే నిజంగానే ఏడుస్తున్నాదా అయితే నాకైతే తెలీదు. అతను వెళ్ళిపోతున్నాడని చెప్పి వాళ్ళ కొడుకు కంట పడడం లేదు, వాళ్ళ కంట ఎదురు పడడం లేదు, మాట్లాడడం లేదు. ఇంట్లో ఉంటే బయట ఉంటున్నది, అతను బయట ఉంటే ఇంట్లోకి వస్తున్నది. అలా జరుగుతూ ఉన్నది ప్రస్తుతానికైతే. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇంకా ఈ రోజో రేపో వెళ్ళేట్టుగా ఉన్నారు వాళ్ళు పూర్తిగా. మొత్తానికైతే సామాన్లు అయితే సర్దేసి పెట్టేస్తున్నారు. ఇంకైతే తొందరగానే వెళ్ళిపోతారు వాళ్ళు. మళ్ళీ అయితే నాకు డ్యూటీలు అయితే ఉండవు. మా మేడం నాకు కూడా చిన్న గొడవ కూడా జరిగింది. ఆ వీడియో కూడా మీకు పెట్టే ఉన్నా నేను. ఈ వీడియో నచ్చింది అనుకున్నాను. లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.